తల్లి కాబోతున్న శోభితని ఘోరంగా అవమానిస్తూ తాను ఎదుర్కొన్న అవమానాలన్నిటికీ ఈరోజు సమాధానం చెప్తూ కనిపించేసింది సమంత. అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య కాలంలో శోభిత హాట్ లుక్స్తో అందరినీ ఆకట్టేసుకుంటూ ఉంది. తను బాలీవుడ్లో తను కూడా ఒక మోడల్ మెంబర్ కావడంతో ముంబైలో జరిగే ప్రతి మోడలింగ్ ఈవెంట్స్కి కూడా హాజరవుతూ ఉంటుంది. శోభిత వేసుకునే బట్టలు తను ఉంటున్న తీరు ఆనాడు సమంతని విమర్శించిన వారందరికీ చెంపు చెల్లుమనిపించేలా ఉంటుందని చెప్పాలి శోభిత తీరంతా. ఇక సమంత వేసుకునే బట్టలు ఉంటున్న తీరుపై విపరీతమైన కాంట్రవర్సీస్ చేస్తూ సమంతదే తప్పు అంటూ డివోర్స్ విషయంలో ఎన్నో నిందలు వేస్తూ వచ్చారు. కానీ వాటన్నిటికీ ఇప్పుడు శోభిత చెక్ పెట్టేసిందని చెప్పొచ్చు. సమంతకి మించిన బోల్డ్నెస్తో అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. పెళ్ళే వారం కూడా తిరగకుండానే అప్పుడే ముంబైలో జరిగిన ర్యాంప్ వాక్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తూ తన హాట్ లుక్స్తో మీడియాకి ఎదురవుతూ రావడంతో ఆఖరికి అక్కినేని కుటుంబ సభ్యులు కూడా కంగు తిన్నారనుకోవచ్చు. ఇక శోభిత ఇక మొత్తానికి సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుంది అనుకుంటే సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయిందనే విషయం మరొకసారి బయటపడుతూ వచ్చేసింది. అలా తన మోడలింగ్ రంగంలోనే తన కెరియర్ని అక్కినేని కోడలైనప్పటికీ కూడా కొనసాగిస్తూ వస్తుంది. ఈ భాగంగానే తన గుడ్ న్యూస్ని కూడా షేర్ చేసేశారు. అయితే తన 12 బిడ్డకి త్వరలోనే జన్మనిచ్చేయబోతుంది. మొత్తానికి అక్కినేని ఎంట కోడలుగా అడుగుపెట్టి మనవడిని ఇచ్చే ఆలోచనలు అయితే ఉన్న విషయాన్ని నిజం చేసుకుంటూ అభిమానుల ముందుకి వచ్చింది. ఇక తన హాట్ లుక్స్లో బేబీ బంప్స్ లుక్స్ కూడా కనిపించడం, ఇక అక్కడే ఆ ఈవెంట్కి సామ్ కూడా ఎదురుపడుతూ రావడంతో వీరిద్దరూ ఎదురెదురుగా కనిపించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సైతం మీడియా వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్యన లోపల ఏమున్నప్పటికీ కూడా బయటికి మాత్రం ఎవరూ ఎన్నట్లుగా అయితే ప్రవర్తిస్తూ వచ్చేశారు.